కొద్దిసేపట్లో తెలుగుదేశం ప్రత్యేక మహానాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభం కాబోతోంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కాబోవడంతో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడి నుంచి అప్డేట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎన్ని గంటలకి చంద్రబాబు నాయుడు అక్కడికి రాబోతున్నారు, ఏం మాట్లాడతారు చంద్రబాబు అని ఇవాళంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తాం. ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చే ఏర్పాట్లు ఎంతసేపట్లో ప్రారంభమవుతుంది? ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుంటుంది. తెలుగుదేశం పార్టీ గత 3 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది, అనేక కష్టాలు చూసింది. పార్టీకి అనేక మంది నేతలు దూరం అయ్యారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ విడిచి వెళ్లారు. జిల్లాలో కూడా పార్టీని విడిచి చాలా మంది నాయకులు పోయిన నేపథ్యంలో వచ్చే 2 ఏళ్లలో ఎన్నికలు ఎదుర్కోబోతోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీకి ఒక దిశ ఈ రోజు ఈ మహానాడులో ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎలా ఈ పరిస్థితి నుంచి బయటపడి పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది, ఇప్పుడు వచ్చిన కష్టాలు శాశ్వతంగా ఉంటాయా, ఇవి తాత్కాలికమైన విషయం నుంచి మాట్లాడటానికి సీనియర్ నేత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. సార్, తెలుగుదేశం పార్టీ పీకల్లో కష్టాల్లో ఉంది. ఈ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పోయారు, నాయకులు పోయారు. మహానాడు చూస్తే సైజు తగ్గింది. ఏంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి? ఇదే ఆఖరా, ఇదే శాశ్వతమా? ఒకటి, తెలుగుదేశం పార్టీ సంక్షోభాలు కొత్త కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్లమెంటరీ పార్టీ నుంచి గ్రామ స్థాయి వరకు కుట్రల కుతంత్రాలతో చీల్చినా కూడా బలమైన ప్రజా ఉద్యమాలతో పార్టీ ముందుకు వచ్చింది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, గెలుపోవటం సహజం. అంత మాత్రాన రాజకీయంగా వచ్చిన ఇబ్బందుల్ని ఆధారపడే కొంతమంది నాయకులు అవకాశవాదుల కోసం పెట్టిన పార్టీ కాదు, ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణలో బలమైన పునాదులు కలిగిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఏ రూపాయల కార్యక్రమాలు పెట్టినా వాటన్నిటి కూడా స్ఫూర్తి ఎన్టీ రామారావు గారే. అందుకనే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకనే గ్రామ స్థాయి నుంచి మేము గ్రామ కమిటీలు వేసుకున్నాం. సభ్యత్వ విశేషమైన స్పందన వచ్చింది. అదేవిధంగా మండల కమిటీలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. వాళ్ళకి ట్రైనింగ్ కావడం ద్వారా ఈనాటి యువతరానికి తెలుగుదేశం రాకముందు తెలంగాణలో పరిస్థితులు, తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలంగాణ స్వభావం మార్చిన పరిస్థితుల్ని ఈనాడు యువతరానికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఒడిదుడుకులు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒకళ్ళిద్దరు నాయకులు పోయారు. ఇప్పుడు మొత్తానికి నాయకులంతా మెజార్టీ నాయకులు పోయిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి నిలదొక్కోవడం సాధ్యమేనా? తప్పకుండా. ఎందుకంటే నాయకులను తయారు చేసింది ప్రజలు. ఆ ప్రజలు తెలుగుదేశం ఉన్నారు. ఇప్పటికీ నాయకులు పోయారు, తయారైనోడు పోతున్నాడు, కానీ తయారు చేసే ప్రజలు పోలా. అందుకనే నేను అధైర్యపడో లేకపోతే కొంతమంది అవకాశాలు వాదులు పోయినను మేము వెనకడికి వేయాల్సే ప్రసక్తి లేదు. మా వెనకాలన్న ఇప్పటికీ 20% పైన ఓటింగ్ బలం మా మీద ఉంది. అందుకనే బీజేపీ టార్గెట్ పెట్టినా, టీఆర్ఎస్ టార్గెట్ పెట్టినా తెలుగుదేశం చూస్తేనే భయం అవుతుంది రెండు పార్టీలు కూడా. గత ఎన్నికల్లో బీజేపీ మీతో కలిసి పోటీ చేసింది, మీరు కలిసి సీట్లు పంచుకున్నారు, ఓట్లు పంచుకున్నారు. ఇప్పుడు ఎందుకు బీజేపీ మమ్మల్ని వద్దనుకుంటుంది? పొత్తుల కోసం వెంపలాడే పరిస్థితి కాదు, మా వెంట వచ్చే విధంగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తాం. ఒకటి పొత్తు పెట్టుకోవాలనో లేకపోతే ఎవరి కోసం అరువులు దాచడం. ఎందుకు బీజేపీ టీడీపీని తిరస్కరిస్తుంది? తిరస్కరించట్లేదు, వాళ్ళు ఒక ఎత్తుగడ ప్రకారం పోతున్నారు. రాజకీయాలు వారి పార్టీ ఎదుగుదలకు వాళ్ళు పనిచేస్తున్నారు, మా ఎదుగుదలకు చేస్తున్నాం. చూద్దాం, ఇంకా టైం ఉన్నది. అందుకనే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం యావత్ తెలంగాణకు. టీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన అంతమొందించే దానికోసం, కుటుంబ పాలన అంతమొందించే దానికోసం ఏ ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిందో వాటిని నిరంకుశంగా కాలరాస్తుని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారిపోతుంది. కాంగ్రెస్ తో అయినా చేతులు కలుపుతామని మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెబుతా ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత దయనీయ పరిస్థితిలో ఉందా టీడీపీ? కాంగ్రెస్ తోనో బీజేపీతోనో పొత్తుల కోసం వెంపలాడే పరిస్థితిలో మేము లేము. ఎవడైనా తెలుగుదేశం పార్టీ వైపు చూసే విధంగా మేము పునర్నిర్మాణం చేసుకుంటాం. ఏం చెప్పబోతారు ఈ మహానాడులో కార్యకర్తలకి? కార్యకర్తలు చూస్తూ ఉంటే నిరుత్సాహంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు, నిర్వేదంలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నారు. నాయకులంతా పోయారు, మిగిలిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇది పునాది అవుద్దా మీ పునర్వైభవానికి? తప్పకుండా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొద్ది మంది వచ్చారు, వారి వెంట కొద్ది వందల సంఖ్యలోనే ఉన్నారు, కానీ వారు ప్రపంచం సృష్టించారు. అందుకనే వారి స్ఫూర్తిని మేము తీసుకొని యావత్ తెలంగాణలో ఉన్న నాయకులు ఐకమత్యంగా గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు నూతన ఉత్తేజం నింపాలా, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలా. ఈ మహానాడు అదే చేయబోతుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం ఈ మహానాడు నుంచి తిరిగి కంకణం కట్టుకుంటామన్నారు. పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి మాకు లేదు. తెలంగాణలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా పార్టీని నడిపిస్తాము, పునర్వైభవం తెస్తామని చెప్తున్నారు. మరోవైపు చూస్తే వేదిక మీద మహానాడుకు సిద్ధమైపోయింది. పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వేదిక మీదకు చేరుకున్నారు.
చేరుకున్నారు. మొత్తం రేవంత్ రెడ్డితో పాటు మిగతా నాయకులందరూ కూడా వేదిక మీదకు చేరుకున్నారు. మొత్తం నాయకులంతా కూడా వేదిక మీదకు చేరుకున్న పరిస్థితిలో కొద్దిసేపట్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు ప్రారంభం కాబోతా ఉంది. సాయంత్రం 4 గంటలకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మహానాయుడికి వస్తారు. 2 గంటల పాటు ఆయన ఇక్కడ ఉంటారు.